2020 వరల్డ్ కప్ విన్నర్ ఎవరై అంటే ఇండియా. ప్రపంచమంతా నిన్న మారుమ్రోగిపోతే వెళ్ళిపోయింది. అయితే అందులో ఒక పేరు మాత్రం ఇంకా 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 ప్రకంపనలు సృష్టించింది. ఏంటి అంటే సంజు శాంసన్. అవును, అతను సెమీఫైనల్కి ముందు కూడా ఆడిన మ్యాచ్కి మోకాళ్ళ మీద కలిపి దేవుడు స్తుతించాడు. సెమీఫైనల్ కూడా అద్భుతంగా ఆడాడు, ఫైనల్ కూడా అద్భుతంగా ఆడాడు. కప్ ఇండియాకి వచ్చింది. దీనంతటికీ అద్భుతమైన కారకుడు దేవుడే అని చెప్పి స్తుతించే విధంగా మనం తెలుసుకోగలిగాం. అలాగే గతించిన సమయంలో మహిళా క్రికెట్లో కూడా అద్భుతంగా వరల్డ్ కప్ గెలవడానికి గల కారకుల సెమీఫైనల్లో జెమిమా, తను కూడా దేవుని యొక్క బిడ్డగా రక్షించబడిన బిడ్డ. ఇద్దరిని బట్టి 2 కూడా కప్పులు వచ్చింది. అయితే అనొచ్చు, మత్తయి 7:9 అంటాడు, మీలో ఏ మనుషులను తన తండ్రి రొట్టెని అడిగితే రాతినిచ్చునా, చేపను అడిగితే పామునిచ్చునా అంటే పరలోకపు తండ్రి ఎంతకన్నా గొప్పవాడు కనుక మీకు అడిగిన దానికంటే ఊహించిన అద్భుతమైన చేస్తానంటాడు. ఏంటి అంతకన్నా అద్భుతమైనది? ఒకవేళ ఈ గేమ్స్ ఇవన్నీ కూడా తాత్కాలికమేనండి. అంతకన్నా విలువైనది ఏమైనా ఉందా ప్రపంచంలో అంటే, నువ్వు పాపిగా ఉన్న పాపం నుంచి విమోచించడానికి ఏ డబ్బు, ఏ గేమ్స్ ఏమీ పనిచేయవు. కానీ పాపం నుంచి విమోచించగల రక్షకుడు ఒక్కడే. ఆయన ప్రభు యేసుక్రీస్తు ప్రభు, నేను పాపిని ప్రభు అని చెప్పి ఒక్కసారి అడిగితే నువ్వు రక్షించబడతావు. రక్షించబడితే ఏంటి మేలు అంటే, పరలోకం మీదే.